హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. కార్తీక పౌర్ణమి రోజు తులసి కోటను అందంగా ముస్తాబు చేయడం నాకు చాలా ఇష్టమండి. ఈ సంవత్సరం కూడా నేను తులసి కోటకు రంగులు వేసి అందంగా తయారు చేశాను. చూడండి, తులసి కోటలో దామోదరుడు అంటే ఉసిరి చెట్టును కూడా కొమ్మను నాటానండి. అలా నాటి పూలతో డెకరేషన్ చేశాను. ఎంత అందంగా ఉందో చూస్తున్నారు కదా. తులసి కోటకు కలర్స్ వేశాను. తులసి కోటకు కలర్స్ ఎలా వేశాను లింక్ను ఇచ్చాను, తప్పకుండా చూడండి. ఇలా తులసి చెట్టును ఇలా మధ్యలో పెడతామండి. ఇలా పెట్టి పందిరిలాగా వేస్తాను. అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళకి ఇలా పందిరి వేయడం కష్టం కాబట్టి ఏదో ఒక విధంగా ఇలా ట్రై చేసామండి. ఇలా బంతి పూలతో అందంగా అలంకరించి దాని చుట్టూ చేమంతులు పెట్టామండి. తులసి చుట్టూ కూడా బంతి పూలతో డెకరేట్ చేశాము. మా అత్తమ్మ నేను ఇద్దరము కలిసి ఇలా తులసి కోటను డెకరేట్ చేశామండి. తులసి కోటను ఇలా రెడీ చేయడం చాలా ఆనందంగా అనిపించిందండి. చూడండి, ఫైనల్ లుక్. ఇలా చుట్టూ చామంతులు పెట్టాము. ఇంట్లో పూజ చేసుకున్నామండి. పూజ చేసుకొని తులసి కోట దగ్గర కూడా దీపం పెట్టామండి. దీపం పెట్టి ఈరోజు పౌర్ణమి సందర్భంగా 365 ఒత్తులతో దీపారాధన చేస్తాం కదండి. కార్తీక పౌర్ణమి రోజు ఇలా దీపారాధన చేయడం వల్ల విశేష పుణ్యం లభిస్తుందండి. సంవత్సరం మొత్తం వెలిగించినంత ఫలితం దక్కుతుందండి, మన పెద్దవాళ్ళు చెప్తారు. ఇలా 365 ఒత్తులని నైటే ఆవు నేతిలో నానబెట్టుకున్నామండి. నానబెట్టుకొని ఎర్లీ మార్నింగ్ 4 గంటల లోపు మేము దీపారాధన చేసుకొని ఇలా డెకరేట్ చేసుకొని పూజ చేసుకున్నామండి. మూడు 365 ఒత్తులు సెగ ఆ తులసి కోటకి తగలకుండా కొంచెం దూరంగా పెట్టుకోండి, లేకపోతే తులసి కోటకి తగులుతుంది సెగ. చూస్తున్నారు కదండి ఎంత బాగా దీపపు వెలుగుల్లో తులసి కోట ఎంత అందంగా కనిపిస్తుందో. ఈరోజు మొత్తము ఉపవాసం ఉంటామండి. సాయంకాలము గుడికి వెళ్తాము. ఈరోజు జ్వాలాతోరణము శివాలయంలో స్పెషల్గా ఉంటుంది కదండి. ఆ దర్శనం అయిపోయాక తింటామండి. మీ అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.